న్యూస్ చూస్తున్నారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇవ్వబోతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం రాజ్యసభకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి వెళ్లబోతున్నారంటూ చర్చ జరుగుతుంటోంది. జీవన్ రెడ్డితో పాటు పోటీలో ఉన్నారు వైఎస్ షర్మిల. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. ఈ ఖాళీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. మార్చి 16న ఎన్నికలు నిర్వహించబోతోంది ఎలక్షన్ కమిషన్. ఏప్రిల్ 9తో పూర్తి కానుంది 2 రాజ్యసభ ఎంపీల పదవీ కాలం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వి స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అభిషేక్ మను సింఘ్విని మరోసారి రాజ్యసభకు పంపించబోతున్నట్టుగా సమాచారం అందుతోంది కాంగ్రెస్కి సంబంధించి. ఇంకోవైపు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు సీనియర్ నేతలు. రాజ్యసభ రేసులో ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి, అలాగే ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఫేమ్ నరేందర్ రెడ్డి, మధు యాష్కి గౌడ్, కె కేశవరావు, అలాగే వి హనుమంతరావు, వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్లో కొన్ని సందర్భాల్లో మాత్రం జీవన్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సందర్భం ఉంది. మరి ముఖ్యంగా ఇప్పుడు జీవన్ రెడ్డికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. కొన్ని వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే ఆయన మాట్లాడిన తీరు కావచ్చు, ఇవన్నీ కాస్త కాంగ్రెస్కి సంబంధించి ఎక్కడ అసంతృప్తితో ఉన్నారు అని మాట వినిపిస్తూ ఉండేది. ఈ క్రమంలో ఇప్పుడు జీవన్ రెడ్డిని సంతృప్తిపరిచే ప్రయత్నం చేయబోతోందా కాంగ్రెస్ పార్టీ? ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరుగుతోంది. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ బంపర్ ఆఫర్ అంటూ కూడా మాట వినిపిస్తోంది. రాజ్యసభకు మాజీ మంత్రిని పంపించబోతున్నట్టుగా కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది అనేది మాట. ఇక జీవన్ రెడ్డితో పాటు పోటీలో వైఎస్ షర్మిల కూడా ఉన్నారు. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఖాళీ స్థానాలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. మార్చి 16న ఎన్నికలు నిర్వహించబోతోంది ఎలక్షన్ కమిషన్. ఏప్రిల్ 9తో పూర్తి కాబోతోంది 2 రాజ్యసభ ఎంపీల పదవీ కాలం. బీఆర్ఎస్ నుంచి కె సురేష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వి, ఈ స్థానాలు 2 కూడా ఖాళీ కాబోతున్నాయి. అభిషేక్ మను సింఘ్విని మరోసారి రాజ్యసభకు పంపించబోతోంది కాంగ్రెస్ అంటూ కూడా వినిపిస్తోంది. ఇంకోవైపు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతల సంఖ్య కూడా గట్టిగానే ఉంది. రాజ్యసభ రేసులో ఉన్నారు ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి, అలాగే వేం నరేందర్ రెడ్డి, మధు యాష్కి గౌడ్, కె కేశవరావు, వి హనుమంతరావు. ఇంతకీ జీవన్ రెడ్డి అంశంలో ఏం జరుగుతోంది? జీవన్ రెడ్డిని పంపించే అవకాశం ఉందా, లేకపోతే ఆఖరి నిమిషంలో ట్విస్ట్ చోటు చేసుకునే అవకాశం ఉందా? ఎటువంటి సాధ్యాసాధ్యాలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పరిశీలించడం జరుగుతోంది. దాంతోపాటు ఇంకా ఎవరెవరి పేర్లు రేసులో వినిపిస్తున్నాయి, డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మధు, ఇటు జీవన్ రెడ్డి విషయంలో ఏం జరుగుతోంది? రాజ్యసభకు పంపించబోతున్నారా, లేకపోతే ఆఖరి నిమిషంలో ట్విస్ట్ ఉండే అవకాశం ఉందా? ఒకవేళ రాజ్యసభకు పంపించాలనుకుంటే కొన్ని రోజులుగా ఎక్కడో అసంతృప్తి గళం ఆయనలో వినిపిస్తోంది అనే మాట జోరందుకుంటున్న క్రమంలో కేవలం అదే కారణంగా మాట్లాడుకోవాలా, లేకపోతే ఇంకా ఇతరతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం 10 రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. రాజ్యసభకు సంబంధించి మొత్తం 37 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 37 స్థానాలు త్వరలో భర్తీ కానున్నాయి. అందులో తెలంగాణ నుంచి 2, సురేష్ రెడ్డి, తర్వాత మను సింఘ్వి, ఇద్దరికి సంబంధించినటువంటి విషయంలో ఈసారి 2 కాంగ్రెస్కి దక్కేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో చాలామంది ఆశావాహుల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. మొన్న వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి పేరు వినిపిస్తున్నప్పటికీ కూడా ఈక్వేషన్లో తీసుకోకపోవచ్చు, ఇవ్వకపోవచ్చు అనేటువంటి చర్చ ఒకవైపు ఉంటే, మను సింఘ్విని కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. మరొకటి, ఈ రీసెంట్గా జీవన్ రెడ్డికి సంబంధించి జగిత్యాలలో తీవ్రమైనటువంటి పార్టీ ధిక్కార స్వరం వినిపిస్తున్నటువంటి జీవన్ రెడ్డికి రాజ్యసభ ఇచ్చి కూల్ చేస్తారు అనేటువంటి చర్చ కూడా ఉంది. యాక్చువల్గా జీవన్ రెడ్డికి ఈరోజు కేసీ వేణుగోపాల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన ఢిల్లీ వెళ్ళాలి, హైదరాబాద్ వరకు వచ్చి తిరిగి మళ్ళీ జగిత్యాల వెళ్ళిపోయారనేటువంటి వార్తలు గుప్పమంటున్నాయి. నిజంగా జగిత్యాలలో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి సంజయ్ ఆధిపత్యం నడుస్తూ ఉంది. సో ఆ విషయంలో అయినా మొదటి నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకే ప్రాధాన్యత ఉండాలి, ఇట్లా వలస పక్షులకు ఉండొద్దు అనేటువంటి ఒక ఆయన బలమైన వాణి వినిపిస్తూ ఉన్నారు ఆయన పార్టీ అధిష్టానం ముందు డైరెక్ట్గా. సో కాబట్టి ఆయనను రాజ్యసభకు పంపించి కూల్ చేసే ప్రయత్నం చేయొచ్చు అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. తర్వాత వైఎస్ఆర్టీపీగా తెలంగాణలో పార్టీ పెట్టి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేసి చివరిగా దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం పీసీసీ చీఫ్గా కొనసాగుతున్న షర్మిల పేరు కూడా వినిపిస్తూ ఉంది. అప్పుడే ఆ హామీ ఇచ్చారు సోనియా రాహుల్ ఆమెకు, దాన్ని ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తారు అనేటువంటిది. ఒకటి మను సింఘ్వి షర్మిల, లేదంటే మను సింఘ్వి జీవన్ రెడ్డి, లేదంటే మను సింఘ్వి సుదర్శన్ రెడ్డి, లేదంటే మధు యాష్కి, హనుమంతరావు, కేశవరావు, ఇట్లా చాలామంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ కూడా ఈక్వేషన్లో కేశవరావుకి వచ్చే
అవకాశం ఉండకపోవచ్చు. హనుమంతరావు కూడా ఇప్పటికిప్పుడు రాజ్యసభకు పంపేటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ గతంలో రాజ్యసభ గతంలో ఆయన పనిచేశారు రాజ్యసభ ఎంపీగా. తర్వాత మధుయాష్కి గౌడ్కి ఛాన్స్ ఉంటుందా, బీసీ ఈక్వేషన్లో కోటాలో ఉంటుందా అనేటువంటిది కూడా చర్చ కొనసాగుతూ ఉంది. మరి ఈ ఈక్వేషన్లో ఎవరికి దక్కేటువంటి అవకాశం ఉంది? కాంగ్రెస్లో మొదటి సంవత్సరం వరకు పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడిపోయిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వమనేటువంటి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో అది 2.5 సంవత్సరాలు కావస్తా ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. కాబట్టి ఆ ఈక్వేషన్లో మధుయాష్కి ఏమైనా ఛాన్స్ ఉంటుందా అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి కొత్త ఈక్వేషన్గా అజారుద్దీన్ పేరును కూడా తెరపైకి తెచ్చే ప్రయత్నం చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన కూడా ఏప్రిల్లోనే ఏప్రిల్ లోపల ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అప్పట్లోగా మళ్ళీ మంత్రిగా కొనసాగాలంటే సో ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు దరిదాపుల్లో లేవు. కాబట్టి ఆయనను రాజ్యసభ ఇచ్చి అట్లా కూడా కూల్ చేస్తాననేటువంటి చర్చ కూడా ఉంది. ఆయన ప్లేస్లో ఇంకొకరికి అవకాశం ఇవ్వనున్నారు అనేటువంటి. సో ఇట్లా అన్ని ఈక్వేషన్ల మధ్య మొత్తం రాజ్యసభకు సంబంధించిన నోటిఫికేషన్ రావడంతో 10 రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఉండడంతో ఈ రెండు ఎవరి స్థాయి ఎవరు రాజ్యసభ మెంబర్గా మారనున్నారు అనేటువంటి చర్చ ప్రస్తుతం అయితే కొనసాగుతూ ఉంది. మొత్తానికి ఈ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వచ్చినప్పటి నుంచి నాయకులంతా కూడా ఆశావాహులు, ఆసక్తి ఉన్నవారు, పైరవి చేసుకోవాలనుకుంటున్నటువంటి వారు కాంగ్రెస్ పార్టీలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కేంద్రం విడుదల చేసినటువంటి ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్తో ఒక్కసారిగా తెలంగాణలో ఆశావాహుల పేర్లన్నీ కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. బట్ ఇక్కడ వేం నరేందర్ రెడ్డి పేరు కూడా తెర మీదకి వినిపిస్తోంది. ఆల్రెడీ ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ రాజ్యసభకు పంపించే అవకాశం ఉందా? ఎందుకు ఈ పేరు వినిపించడం జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన సలహాదారుడుగా ఉన్నటువంటి సిచ్యువేషన్. మేబీ రేవంత్ రెడ్డి ఆయన పేరు కూడా ప్రపోజల్ చేసేటువంటి అవకాశం ఉంది. నిజంగా కూడా వేం నరేందర్ రెడ్డి కూడా అవకాశం ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఆయన పాలిటిక్స్లో కొనసాగుతున్నారు. తర్వాత రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా మారిపోయారు. టీడీపీ నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వంలో కూడా అత్యంత కీలకంగా వేం నరేందర్ రెడ్డి ఉన్నటువంటి సిచ్యువేషన్. నిజంగా అవకాశం ఒకవేళ ఆ పార్టీ అధిష్టానం ఓకే అంటే కనుక వేం నరేందర్ కూడా ఇచ్చే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ రెడ్డి ఈక్వేషన్ ఎక్కువైపోతే రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్గా సుదర్శన్ రెడ్డి పేరుని తీసుకోవడం, మళ్ళీ ఈరోజు రాజ్యసభ సంబంధించినటువంటి విషయంలో నోటిఫికేషన్ రాగానే ఆయన పేరు తెరపైకి వస్తుండడం, అటు జీవన్ రెడ్డి పేరు తెరపైకి వస్తుండడం, మళ్ళీ ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి పేరు తెరపైకి వస్తుండడంతో కాస్త ఈక్వేషన్లో భాగంగా ఏమైనా అవకాశం ఉంటుందా లేదా అనేటువంటి చర్చ. అటు ఆంధ్రప్రదేశ్లో పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి షర్మిల కూడా రెడ్డి సామాజిక వర్గం, క్రిస్టియన్ అయినప్పటికీ కూడా క్రిస్టియన్ రెడ్డి సామాజిక వర్గం, ఆమె ఇక్కడ నుంచి ఆమె పేరును ప్రతిపాదించేటువంటి అవకాశం ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎంత మేర సాధ్యాసాధ్యాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో? ఎందుకంటే ఈక్వాలిటీ జనరల్గా ఈక్వేషన్ క్యాస్ట్ వైజ్గా కానీ ఇంకా ఇతరత్ర పరంగా కానీ ప్రాంతాల పరంగా కానీ ఈక్వేషన్ని కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి ఏం జరుగుతుందనేటువంటి చర్చ ఉంది. ఒకవైపు జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, మధుయాష్కి గౌడ్, వి హనుమంతరావు, కేశవరావు, సుదర్శన్ రెడ్డి, ఇట్లా ఇంకా ఇవన్నీ కాకుండా కాంగ్రెస్లో ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఈ పేర్లన్నీ కాకుండా కొత్త పేరు కూడా తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. అది సాధ్యం కాబట్టి సో ఏం జరుగుతుంది? తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా మారబోయేటువంటి వాళ్ళు ఎవరు? ఆ అదృష్టం ఎవరికి దక్కనుంది, అవకాశం ఎవరికి రానుంది అనేటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతా ఉంది. రైట్, అంటే ఈక్వేషన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో, ఎందుకంటే గతంలో కూడా చూస్తాం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, లేకపోతే క్యాండిడేట్ని చూస్ చేసుకునే విషయంలో కావచ్చు, ఆ తర్వాత జరిగిన విషయాల్లో కావచ్చు, ఒక స్క్రూటినీ పద్ధతి కావచ్చు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సో ఇప్పుడు రాజ్యసభకు పంపించే విషయంలో అఫ్కోర్స్ అభిషేక్ మను సింగ్ విషయం దాదాపుగా ఖరారైందని చాలా జోరుగా గట్టిగా వినిపిస్తోంది. కాబట్టి ఇంకొక రెండో పేరు గురించి మాత్రమే చర్చ, అది కూడా సుదర్శన్ రెడ్డి పేరు అనేది కొంచెం వినిపిస్తోంది. ఎందుకంటే రాజ్యసభకు పంపిస్తే బాగుంటుంది, పెద్దల సభకు పంపిస్తే బాగుంటుంది అనేది. లేదు అనుకున్నప్పుడు మిగిలిన పేర్లకు సంబంధించి కూడా తెర మీదకు ఉంది, చర్చలో ఉంది. బట్ ఇక్కడ సాధ్యాసాధ్యాల గురించి కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి చర్చ ఉంది? ఏ ఈక్వేషన్స్, ఏ పారామీటర్స్ని కాంగ్రెస్ ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం జరుగుతోంది మధు? ఎగ్జాక్ట్లీ రీసెంట్గా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దల సభకు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అటు రాజ్యసభలో కానీ ఇటు శాసన మండలిలో కానీ బాల్మూరి వెంకట్ చాలా యంగెస్ట్ ఏజ్, అంటే ఎన్ఎస్యూ నుంచి డైరెక్ట్గా ఆయనను ఎమ్మెల్సీగా అవకాశం దక్కేలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అటు అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ, ఆయనకు అవకాశం కల్పిస్తూ పెద్దల సభకు అవకాశం తీసుకుంది. సో ఇక్కడ కూడా అట్లాంటి ఈక్వేషన్ తోటి ముందుకు పోయే అవకాశం ఉంటుందా? చాలామంది కాంగ్రెస్ కోసం మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు ఎక్కడో దగ్గర
పొలిటికల్గా సెటిల్ కావాలనేటువంటి ఉద్దేశంతో, అంటే పదవుల రూపంలో సెటిల్ కావాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం మొన్నటి వన్న ఖమ్మం సంబంధించినటువంటి విషయంలో మనస్వింగితో పాటు అప్పుడు రేణుకా చౌదరి పేరు తెరపైకి తీసుకున్నారు. ఆమె రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఆమె సైలెంట్ అయిపోయింది. లేకుంటే ధిక్కార స్వరం వినిపించేటువంటి వారందరినీ ఒకవేళ సంతృప్తి పరచాలనుకుంటే జీవన్ రెడ్డి ఇలాగ చెప్పినట్టు హనుమంతరావు కావచ్చు, కేశవరావు కావచ్చు, వేం నరేందర్ రెడ్డి కావచ్చు, ఇట్లా వీళ్ళ పేర్లు తీసుకునే అవకాశం ఉంటుంది. లేదు రేపు ఫ్యూచర్లో మనం ఫుల్ఫిల్ చేసేటువంటి పరిస్థితి లేదు, ఇప్పటికిప్పుడు మళ్ళీ పార్టీ ప్రభుత్వం బదనామయ్యే పరిస్థితి ఉందనుకుంటే కనుక అజారుద్దీన్ని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండొచ్చు. ఇవన్నీ కాకుండా ఇంకో కొత్త వ్యక్తి పేరు తెరపైకి తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తూ వెళ్తూ హైదరాబాద్ వచ్చి తిరిగి జగిత్యాల వెళ్ళిపోయారనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఏం జరిగింది, అధిష్టానం ఏం ఉద్యోగించనుంది, ఏం చెప్పనుంది, ఏం విషయాల వారితో మాట్లాడనుంది అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. సో కాంగ్రెస్ త్వరలోనే ఇద్దరిని నామినేట్ చేయనుంది. అటు ఏపీ తెలంగాణకు అవకాశం ఇస్తారా? ఇప్పటికే తెలంగాణకు సంబంధం లేని వ్యక్తి అభిషేక్ మను సింఘ్విని తెలంగాణ నుంచి నామినేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సేమ్ మళ్ళీ ఇప్పుడు అభిషేక్ మను సింఘ్విని కంటిన్యూ చేయాలనుకుంటే సేమ్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి షర్మిలను ఇక్కడ నుంచి రాజ్యసభకు పంపేటువంటి అవకాశం ఉంటుందా? అట్లాంటప్పుడు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం ఉండే అవకాశం లేదు. తెలంగాణ నుంచి పంపించాల్సినటువంటి వ్యక్తుల పేరు లేకపోతే అదొక రకమైనటువంటి కొత్త హెడ్ఏక్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో ఈక్వేషన్ వైజ్ అధిష్టానం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. చాలామంది పేర్లు వస్తున్నప్పటికీ కూడా మరి ఎవరు పరిగణలోకి తీసుకుంటారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎవరిని తెరపైకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇందాక తీసుకున్నటువంటి పేర్ల ఈక్వేషన్లో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేటువంటి అవకాశం ఉంది. సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఎవరికి అవకాశం ఇస్తుందో వేచి చూడాలి. ఇటు సంబంధించిన విషయంలో త్వరలోనే అవకాశం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇప్పుడు రాజ్యసభకు ఎవరు వెళ్ళబోతున్నారు అనే చర్చ జోరందుకున్నప్పుడు జీవన్ రెడ్డి రేస్లో ముందున్నారు అనే మాట వినిపిస్తోంది. ఇక్కడ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇవ్వబోతుంది అనేది ఆ చర్చ జోరందుకుంటోంది. రాజ్యసభకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి వెళ్ళబోతున్నారా అంటే అవుననే చర్చ జోరందుకుంటోంది. జీవన్ రెడ్డితో పాటు పోటీలో వైఎస్ షర్మిల ఉన్నారు. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఖాళీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 16న ఎన్నికలు నిర్వహించబోతోంది ఎలక్షన్ కమిషన్. ఏప్రిల్ 9తో 2 రాజ్యసభ ఎంపీల పదవీకాలం పూర్తి కాబోతుంది. బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వి, ఈ 2 స్థానాలు కూడా ఖాళీ కాబోతున్నాయి. ఇక అభిషేక్ మను సింఘ్విని మరోసారి రాజ్యసభకు పంపించబోతోంది కాంగ్రెస్ అనేది ఇక్కడ ఘంటాపథంగా వినిపిస్తున్నమాట. ఇక ఇంకోవైపు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న సీనియర్ నేతలు కూడా ఆ లిస్టు కూడా పెద్దగానే ఉంది. రాజ్యసభ రేసులో ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి పేరు వినిపిస్తోంది. అలాగే ప్రధాన ప్రభుత్వ సలహాదారు తెలంగాణకు సంబంధించి వేం నరేందర్ రెడ్డి, అలాగే మధుయాష్కి గౌడ్, కె కేశవరావు, వి హనుమంతరావు, వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఇది కాకుండా మధు చెప్పినట్టుగా కొద్దిసేపటి క్రితం ఇటు అజరుద్దీన్ పేరు కూడా అనూహ్యంగా తెర మీదకి వినిపిస్తోంది. మరి రాష్ట్ర నాయకత్వం ఏం చేయబోతోంది, అలాగే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.